ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. 4వ టీ20 మ్యాచ్లో భారత జట్టు 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా, శివం దూబేల మెరుపు అర్ధ సెంచరీలతో ఇంగ్లాండ్కు 181 పరుగుల టార్గెట్ ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కి ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెన్షన్ పుట్టించిన ఈ జోడీని బద్దలు కొట్టడంలో రవి బిష్ణోయ్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను భారత్ తీసుకుంది. గాయపడిన శివం దూబే స్థానంలో అతనికి అవకాశం లభించింది. ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హర్షిత్ రాణా 4వ వికెట్ ను పడగొట్టాడు. తొలి ఓవర్ 2వ బంతికే లియామ్ లివింగ్ స్టోన్ కీలక వికెట్ తీయడంతో మ్యాచ్ అక్కడి నుంచి మలుపు తిరిగింది. హర్షిత్ రాణా అక్కడితో ఆగలేదు. జాకబ్ బెత్లే వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్లో కేవలం 6 పరుగులకే ఓవర్ 10 వికెట్ తీశాడు యంగ్ బౌలర్. దీంతో ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయం 6 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది. ఇక హర్షిత్ రాణాకు తోడు రవి బిష్ణోయ్ 3 వికెట్లు, వరుణ్ 2, అక్షర్ పటేల్ 1, అర్షదీప్ 1 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆల్అవుట్ అయింది.